దర్శకులు కావాలనుకునే చాలా మంది కుర్రాళ్లు తమ తొలి సినిమా విడుదలయ్యే వరకు పెళ్లి అనే మాటను పక్కన పెట్టేస్తారు. ఈ క్రమంలోనే గమ్యం సినిమాతో డైరెక్టర్గా మారిన క్రిష్ తర్వాత ఎన్నో మంచి సినిమాలు తీసినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. గమ్యం సినిమా చేశాక 10 సంవత్సరాలకు కానీ మనోడు పెళ్లి చేసుకోలేదు. బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కించి భారీ హిట్ కొట్టిన క్రిష్ ఈ సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి, తన భార్య రమ్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శాతకర్ణి సినిమా మధ్యలో ఉండగా అతను అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి తర్వాత తన భార్యకు పెద్దగా సమయం కేటాయించకుండా ఈ సినిమాకే అంకితమైపోయాడు. పెళ్లైన 5వ రోజుకే తాను రమ్యని విడిచిపెట్టి తిరిగి శాతకర్ణి షూటింగ్ కోసం వచ్చేసినట్లు క్రిష్ వెల్లడించారు. ఇక తన భార్య రమ్య తాను తీసిన అన్ని సినిమాలు చూసిందని, కంచె సినిమా మాత్రం ఆమె అయిష్టంగా చూసినట్లు చెప్పారు. రమ్యకు హారర్, కామెడీ సినిమాలంటే చాలా బాగా ఇష్టమట. తాను తీసిన జాతీయ అవార్డు చిత్రం కంచె, రాజుగారి గది సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రమ్య తల్లి కంచె చూడాలని పట్టుబడితే ఆమె మాత్రం రాజుగారి గదే చూడాలని పట్టుబట్టిందట. అయితే రాజుగారి గదికి టికెట్ దొరకపోవడంతో రమ్య చివరకు అయిష్టంగానే కంచె సినిమాను చూసి స్టన్ అయిపోయిందట. అంటే ముందు కంచె చూసేందుకు రమ్య అయిష్టత వ్యక్తం చేసిన సినిమా చూశాక మాత్రం ఫిదా అయిపోయిందట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.